కృష్ణమ్మ ఒడిలో పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే భవానీ ద్వీపం పర్యాటకులకు సాదర స్వాగతం పలుకుతోంది. నగర హడావుడికి దూరంగా సేదతీరే అనుభూతిని భవానీ ద్వీపం సొంతం. కృష్ణమ్మ అలల సవ్వడి వింటూ బోటుపై చేసే వ్యవహారం మధురానుభూతిని పంచుతోంది. ఈ ప్రకృతి అందానికి మరో కొత్త ఆకర్షణ తోడైంది, అదే హౌస్ బోటింగ్. కేరళలో మాత్రమే కనిపించే హౌస్ బోటింగ్ బెజవాడలో ఏర్పాటైంది. హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న బోటింగ్ పై స్పెషల్ ఏంటి, నిర్వాహకులు టూరిస్టులకు ఇస్తున్న ఆఫర్లేంటి తెలుసుకుందాం రండి. తరహాలో బోట్ విహారం ఎక్కడో కాదండో ఈ కృష్ణానదిలో బోట్ విహారం మొదలైంది. వివిధ రకమైన బోట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం సంస్థ అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో అయితే సంస్థ సింపుల్ గ్రూప్ సంస్థ అయితే ఈ బోట్ విహారాన్ని స్టార్ట్ చేసింది. బోట్ రైడింగ్స్ కానీ బోట్లో స్టే చేయడానికి కానీ కేరళ దాకా వెళ్ళవసరం లేదు, మన కృష్ణానదిలోనే బోట్ విహారం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు ఈ బోట్ విహారం అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చాలా అందంగా రూపొందించిన బోట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రకృతి అందాలను తిలకిస్తూ అదేవిధంగా ప్రశాంతమైన కృష్ణానదిలో బోట్ విహారం చేయడానికి అయితే ఇప్పటికే చాలామంది ప్రీ బుకింగ్స్ కూడా ఈ బోట్స్కి చేసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత డెవలప్ అయ్యిద్దని కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఈ బోట్స్ యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీస్, సీక్రెట్స్ తెలియాలంటే మా వైకే టీవీ స్టోరీ చూడాల్సిందే. ఒకప్పుడు హౌస్ బోటింగ్ అనగానే అందరికీ కేరళ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అనుభూతిని మన విజయవాడలోని కృష్ణానదిపై ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది భవానీ ద్వీపం. ప్రకృతి అందాలు వీక్షిస్తూ నదీ మధ్యలో నెమ్మదిగా సాగిపోతున్న లగ్జరీ హౌస్లో ప్రయాణం ఊహించుకోవటానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సకల సదుపాయాలు పర్యాటకులకు ఒక మరిచిపోలేని అనుభూతిని అందిస్తున్నాయి. ఖర్చు కాస్త ఎక్కువే అయినా ఈ ప్రత్యేక అనుభవం కోసం పర్యాటకులు ఎగబడుతున్నారు. కృష్ణానది మధ్యలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ప్రశాంత వాతావరణంలో తిలకిస్తూ సాగే ఈ హౌస్ బోటింగ్ పర్యాటకులకు కొత్త అనుభూతులను మిగుల్చుతోంది. ఇంట్లో ఉండి నీటిపై తేలియాడుతున్న అనుభూతి చెప్పటం కన్నా అనుభవిస్తేనే అర్థం అవుతుంది. నీటిపై నెమ్మదిగా తేలియాడుతున్న దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కృష్ణానది మీద ప్రతిబింబించే సూర్యాస్తమయం చూడాలంటే అదృష్టం ఉండాలని బోట్ ప్రయాణం చేసిన వాళ్ళు చెబుతుంటారు. ఈ హౌస్ బోట్లు లగ్జరీకి మరో అర్థాన్ని చెప్తున్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన బెడ్రూమ్లు, సౌకర్యవంతమైన లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, పరిశుభ్రంగా వాష్రూమ్స్, ఇలా అన్ని ఆధునిక సదుపాయాలతో బోట్లు సిద్ధంగా ఉంచారు. బోటు డెక్ పై కూర్చుని కృష్ణానది ప్రవాహాన్ని వీక్షించటం, చల్లని గాలిని ఆస్వాదించటం పర్యాటకులకు ఒక రాయల్ ఫీల్ను ఇస్తోంది. కుటుంబాలతో వచ్చిన వారు, స్నేహితులతో వచ్చిన యువత, ఇలా అందరూ ఈ ప్రయాణాన్ని ఎంతో ఆసక్తిగా ఆస్వాదిస్తున్నారు. నగర జీవితం ఇచ్చే ఒత్తిడికి దూరంగా ప్రకృతితో గడిపే ఈ హౌస్ బోట్ ప్రయాణం పర్యాటకులకు మానసిక ప్రశాంతతను అందిస్తోంది. కృష్ణానది అలల మధ్య నెమ్మదిగా సాగిపోతున్న హౌస్ బోట్లో కూర్చొని చుట్టూ కనిపించే దృశ్యాలు పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాయి. ప్రత్యేక సందర్భాలు, పుట్టినరోజులు, చిన్న చిన్న సెలబ్రేషన్స్, వీకెండ్ పార్టీల కోసం కూడా చాలామంది ఈ హౌస్ బోట్లను ఎంచుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది ఒక మరిచిపోలేని అనుభవంగా మారుతోంది. అయితే ఈ హౌస్ బోటింగ్ ఖర్చు కాస్త ఎక్కువే అయినా ఈ ప్రత్యేక అనుభూతి కోసం పర్యాటకులు వెనకాడటం లేదు. ముఖ్యంగా వీకెండ్, సెలవు రోజుల్లో హౌస్ బోటింగ్కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. హాలిడేస్లో బుకింగ్స్ ఫుల్ అవుతున్నాయి. హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న ఈ బోటింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తోంది. ప్రకృతి అందాలు, లగ్జరీ ప్రయాణం, ప్రశాంత వాతావరణం, ఈ మూడింటి సమ్మేళనమే భవానీ ద్వీపం హౌస్ బోటింగ్ను ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. చూసారుగా, కేరళ తరహాలో పడవల విహారాలతో ప్రకృతి అందాలు, వీటన్నిటినీ తిలకించాలంటే ఖచ్చితంగా కృష్ణానదిలో బోట్లు మాత్రం ఎక్కాల్సిందే. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ చాలా వరకు అయిపోయినాయి. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు ఈ బోట్లు అనేవి రూపొందించారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel